ప్రస్తుతం మనం అల్లవరం మండలంలోని ఓడల రేవు సముద్ర తీరం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులపై పరిశీలించేందుకు మనతో పాటు మాట్లాడేందుకు అమలాపురం రూరల్ సిఐ ప్రశాంత్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏంటి సార్, ఇక్కడ మొత్తం అంటే తీర ప్రాంతంలో మీ పరిధిలో నిన్న యానంలో నియంత్రించారు, ఇక్కడ కూడా నియంత్రించారు. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం నిన్నటి మీద చూసుకుంటే ఇప్పుడు సీ కొద్దిగా రఫ్గా ఉంది. అయినా కూడా రెవెన్యూ, పోలీస్ మరియు పంచాయతీ మొత్తం కోఆర్డినేట్ చేసుకుంటా ఎట్టి పరిస్థితుల్లో ఏ పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలకి మరి ముఖ్యంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందుగానే ఎక్కడైతే ఈ తీర ప్రాంతాల్లో ఈ సైక్లోన్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఎక్కడైతే ఉంటుందో ఈ మా పరిధిలోకి వచ్చేటట్టు మొత్తం 7 గ్రామాలు ఉన్నాయి. 7 గ్రామాల్లో కూడా ఈ రిహాబిలిటేషన్ సెంటర్స్కి ఇలా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రానికి కొద్దిగా క్లారిటీ వస్తే మేము వాళ్ళందరం కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించి अपने बिजनेस को दे नई उड़ान। सेंट्रल बैंक ऑफ इंडिया का सेंट बिजनेस लोन उद्योगपतियों और व्यवसाय इकाइयों के लिए 25 करोड़ तक का लोन, आकर्षक ब्याज दर और कोई प्री पेमेंट चार्ज नहीं। अधिक जानकारी के लिए नजदीकी शाखा से संपर्क करें। ఏ సంఘటనలు జరిగినా కూడా అప్రమత్తంగా ఉంటూ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుంటూ మేమందరం సమాయత్తంగా ఉన్నామండి. సార్, ఇప్పుడు తీర ప్రాంతానికి ఆనుకుని నక్కారామేశ్వరం అలాగే వాసాలు చెప్ప కొన్ని ప్రాంతాలు, ఓడలరే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అక్కడి నుంచి కొంతమంది కదలలేని పరిస్థితి ఉంది. దానిపై ఎటువంటి చర్యలు తీసుకుంటాం? కదలేని పరిస్థితి అంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈ పంచాయతీ ద్వారా మేము అరేంజ్ చేయడం జరిగింది. ఇంకా ఈ గాలి తీవ్రతలో కొద్దిగా ఎక్కువ అయ్యే కొద్దీ మేము వాళ్ళని షిఫ్ట్ చేయడానికి ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ పెట్టుకున్నాం. కొన్ని స్కూల్స్లో కూడా వాళ్ళకి టెంపరీగా షెల్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి భోజనం సదుపాయం కూడా అక్కడ చేయడం జరిగింది. ఎవరినైతే ఎక్కడైతే ఎవాక్యుయేట్ చేపిస్తామో ఆ విలేజెస్లో అక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, దొంగతనాలు అవి జరగకుండా మా సిబ్బంది మొత్తం, పోలీస్ సిబ్బంది మొత్తాన్ని మేము పోస్టింగ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అంతా అంటే మెరైన్ కానీ మీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సమన్వయంతో ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? మెరైన్ పోలీసు, లోకల్ పోలీసు కోఆర్డినేట్ చేసుకుంటూ వీడు కంటిన్యూగా ఏదైతే కోస్టల్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో కోస్టల్ విలేజెస్లో రౌండ్ ది క్లాక్ 24 అవర్స్ గస్తీ నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏ పరిస్థితుల్లో అయినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఫేస్ చేయడానికి. నా పేరు రత్నం అండి. మాది ఓడల రేవు గ్రామం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లవరం మండలం. మరి తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పరిస్థితి అంతా నిన్నటికి ఈరోజుకి చాలా మార్పు వచ్చింది. ఈరోజు సముద్రం అల్లకల్లోలంగా ఉంది, కెరటాలు ఎగిసిపడుతున్నాయి. మరి అధికార యంత్రాంగం అంతా కూడా మరి హెచ్చరికలు జారీ చేస్తుంది తుఫాను తీవ్రంగా ఉంటుందనేసి. అయితే 96 తుఫాను చేసిన విధ్వంసం కోనసీమ ప్రజల గుండెల్లో ఇంకా అలాగే నిలిచిపోయి ఉంది. మరి తీరం ఈ తుఫాను కోనసీమ జిల్లా పరిధిలోనే తీరం దాటుతుందనేసి అధికారుల యొక్క అంచనా ఉంది. అదే కనుక జరిగితే అలాంటి కోనసీమ ప్రాంతంలోనే తీరం దాటితే కనుక ఆస్తి నష్టం అయితే చాలా తీవ్రంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అధికారులందరూ కూడా అప్రమత్తం చేశారు ప్రజలందరూ సురక్షితంగా ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రజలు కూడా చాలా మట్టుకి సంసిద్ధంగా ఉన్నారు. అయితే తీరం కనుక ఈ ప్రాంతంలో దాటితే జరిగే విధ్వంసం తుఫాను సృష్టించే విధ్వంసాన్ని మాత్రం ఎవరూ అంచనా వేయలేం. ఎందుకంటే ఇక్కడ కొబ్బరి పంట ప్రధానమైన పంట. అలాగే ఈ వృక్ష సంపద అంతా కూడా నేల కొరిగి మరి రైతాంగానికి కానీ ప్రజలకు కానీ తీవ్ర నష్టం కలుగు చేస్తుందని మరి ప్రజలందరూ కూడా ఆందోళనగా ఉన్నాం. మరి నిన్నటికి ఈ వేళకి చూస్తే తుఫాను యొక్క ప్రభావం కనిపిస్తుంది. మరి తుఫాను కనుక ఇక్కడ తీరం దాటితే కనుక పరిస్థితి చాలా దారుణంగా ఉండి చాలా నష్టం కలిగించే పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు రాబోయే ముందు తుఫాను కోసం మరి ఇక్కడికి మన గౌరవ శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు గారు ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ ఏర్పాట్ల కోసం పర్యవేక్షించడం జరిగింది. ఇక్కడ రేపు నుంచి కొంచెం తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ కూడా తెలియపరుస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనం వాలంటీర్లను నియమించుకొని ఇక్కడ ఏదైనా విపత్తు ఎక్కువగా ఉంటే మనం వాళ్ళందరికీ సేవ చేసేలాగిన రేపు పొద్దున ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అందరము ఇక్కడున్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ చేయడానికి కూడా మేము ఇక్కడ వాలంటీర్ని పెట్టబోతున్నాం. ఇక్కడ గ్రామానికి వచ్చి ఒక 20-30 మంది వాలంటీర్లు కూడా ఏర్పాటు చేయడానికి ఇప్పుడే మేము పెద్దలందరూ కలిసి మాట్లాడుకున్నాం. అలాగే ఇప్పుడు ఎక్కడైతే వాటర్ స్టాక్ అయిపోతుందో అవన్నీ కూడా రిమూవ్ చేయమని మన సెక్రటరీ కూడా పురవించడం జరిగింది. ఎవరికి ఏ ఇబ్బందులు కలగకుండా మంచి వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఈ రాబోయే తుఫాన్ని మేము ఎదుర్కోవడానికి చాలా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా గ్రామస్తులందరూ కూడా కలిసి వచ్చి
ఈ యొక్క విపత్తులో అందరూ సహకారాలు అందించాలని కోరుకుంటూ ముగిస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మంత్ పెను తుఫాన్ అయితే తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తుందని భారత వాతావరణ శాఖ చెప్పిన హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం అంతా కూడా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే మొత్తం అన్ని 24 జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ మంతు తుఫాను తీవ్ర రూపం దాల్చి అటు పశ్చిమ దిశ నుంచి ఉత్తరం దిశగా వేగంగా అంటే 18 కిలోమీటర్ల వేగంతో ఇది వేగంగా కదులుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఇక్కడ అధికారులు అంటే ఉత్తర కోస్తాకు సంబంధించిన దాంతోపాటు కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ఇప్పటికే కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో రివ్యూ సమావేశం నిర్వహించి పూర్తి అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయన ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి విజయరామరాజును ప్రత్యేక అధికారిగా సీనియర్ IAS అధికారి అయిన ఆయన్ని నియమించారు. అదేవిధంగా కాకినాడ జిల్లాకు సంబంధించి కృష్ణతేజను ప్రత్యేక అధికారిగా నియమించారు. ఈ నేపథ్యంలో వారు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉంటూ జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి తీర ప్రాంత గ్రామాలుగా దాదాపు 13 గ్రామాలు గుర్తించారు. ఈ గ్రామాలకు సంబంధించి అంటే అత్యంత సముద్రానికి దగ్గరగా ఉండే గ్రామాలు. ఈ ప్రాంతాల నుంచి దాదాపు అంటే వాటితో కలుపుకుని 26 గ్రామాల పరిధిలోని 6,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఆలోచనలు అయితే ఉన్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ కూడా తెలిపారు. దీంతోపాటు కాకినాడ జిల్లాకు సంబంధించి అదేవిధంగా కలెక్టర్ షాన్ మోహన్ కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆయన దాదాపు 7,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఆలోచన కూడా ఉన్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా అంటే తీర గ్రామాలలో రేపు తుఫాను కనుక తీవ్ర రూపం దాల్చిన పరిస్థితి అయితే ముఖ్యంగా బాలింతలు గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వారిని దగ్గరలో ఉన్న PHC కేంద్రాలకు తరలించి వారికి అత్యవసర చికిత్స నిమిత్తం ఎప్పుడైనా అత్యవసరం వస్తే కనుక వారికి అందుబాటులో వైద్యులు ఉండేలాగా కూడా ఏర్పాట్లు చేశారు. వారితో పాటు ఈ తీర గ్రామాలలో ఇప్పటికే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు కూడా సమస్తం ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా NDRF బలగాలు కూడా అటు కాకినాడ జిల్లాకు కానీ ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి కానీ కొన్ని బృందాలు వచ్చాయి. ఇప్పటికే కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం కేంద్రంగా అటు ఉప్పలగుప్తం ఇటు అల్లవరం మండల పరిధిలో కూడా NDRF బృందాలు అయితే తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతోపాటు కాట్రేనికోన మండలం అదేవిధంగా మమ్మిడివరం మండలానికి సంబంధించి ఇవి కూడా కీలకమైన ప్రాంతాలుగా గుర్తించిన అధికారులు అక్కడ కూడా NDRF బృందాలను అయితే పంపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉప్పాడ తీరంలో కాకినాడ తీరానికి ఆనుకుని ఉన్నటువంటి అంటే ఉప్పాడ బీచ్ రోడ్ను పూర్తిగా మూసివేశారు. దాంతోపాటు ఈ కాకినాడ వ్యాప్తంగా తీర ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తి పోలీసు వలయంలో ఏర్పాటు చేసి తీర ప్రాంతంలో ఎవరు కూడా బీచ్ల వద్దకు వెళ్లకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. బీచ్ రోడ్డు కూడా ఇప్పటికే కూడా అల్ల ఉధృతికి పూర్తి ధ్వంసం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఎప్పుడు విధ్వంసం సృష్టించే ఉప్పాడ ప్రాంతం కూడా పూర్తిగా కోతకు గురవుతున్న నేపథ్యంలో అక్కడ కూడా కొంతమంది ఆవాస ప్రాంతాల ప్రజలను ఖాళీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే ఒక పుకారు అయితే షికారు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతర్వేది వద్ద అంటే శంకరగుప్తం వద్ద ఈ తీరం దాటే అవకాశాలు ఉన్నాయని చెబుతున్న నేపథ్యంలో మరింత కలవరానికి గురవుతున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు. అయితే ఇది పూర్తిగా వాస్తవం అని చెప్పలేము. ఎందుకంటే దీనికి సంబంధించి భారత వాతావరణ శాఖ నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి కానీ విపత్తుల నిర్వహణ శాఖ నుంచి కానీ ఎటువంటి దీనికి సంబంధించిన సమాచారం అయితే వెలువడిన పరిస్థితి అయితే లేదు. ఎంచేతంటే ఇప్పటికే కూడా సోషల్ మీడియాలో కొంత వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే శంకరగుప్తం వద్ద ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఒక దట్టమైన మేఘాలు తిరుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అదైతే పూర్తిగా అవాస్తవమని కూడా అధికారులు చెప్తున్నారు. మనం ప్రస్తుతం ఇప్పుడు ఓడల రేవు సముద్ర తీరంలో ఉన్నాం. ఒకసారి మనం సముద్రాన్ని పరిశీలిస్తే పూర్తిగా ధ్వంసం అంటే ఒక భయంకరమైన కెరటాలతో చాలా ఉవ్వెత్తున లెగిసి పడుతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో అంటే నిన్నటి వరకు కూడా ప్రశాంతంగా ఉన్న సముద్రం ఈరోజైతే ఇలా కొంచెం అత్యంత ఉవ్వెత్తున లెగిస్తూ తీర ప్రాంతంలో అలజడైతే రేగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పుడు అంటే 1996
1996 తుఫానుకు సంబంధించి ఇదే విధంగా అంటే గతంలో ఏ విధంగా అయితే తీరాన్ని దాటిందో అదేవిధంగా ఈ ఏడాది కూడా ఇప్పుడు కూడా సముద్రం వద్ద అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్న నేపథ్యంలో अपने बिजनेस को दे नई उड़ान। सेंट्रल बैंक ऑफ इंडिया का सेंट बिजनेस लोन उद्योगपतियों और व्यवसाय इकाइयों के लिए 25 करोड़ तक का लोन, आकर्षक ब्याज दर और कोई प्री पेमेंट चार्ज नहीं। अधिक जानकारी के लिए नजदीकी शाखा से संपर्क करें। కొంత ఎక్కడైతే ఆందోళనకు గురవుతున్నారు తీర ప్రాంత ప్రజలైతే చివరిటాకుల్లో వణుకుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రస్తుతం ఈ తుఫాను ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను పశ్చిమ దిశ నుంచి ఉత్తర దిశగా 18 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అందువలన ఏంటంటే ఇది అటు మచిలీపట్నం నుంచి ఇటు కళింగపట్నం మధ్యలో ఉన్నటువంటి కాకినాడ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అంటే 1996లో కూడా ఇదే విధంగా ఈ తీర ప్రాంతంలోనే తీరం దాటడం వలన అనేక భయంకరమైన విధ్వంసం చోటు చేసుకుంది. అది దృష్టిలో పెట్టుకుని కోనసీమ ప్రాంత ప్రజలైతే కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కూడా జిల్లా కలెక్టర్ అటు ఆర్ మహేష్ కుమార్ అటు షాన్మోహన్ కూడా జిల్లా ప్రజలను అంటే ఇరు జిల్లా ప్రజలను కూడా కాకినాడ కానీ అటు అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలను కూడా తీవ్రంగా హెచ్చరించారు. ఎక్కడా కూడా అంటే కూలిపోయే స్థితిలో ఉన్నటువంటి ఇళ్లను కానీ ఇళ్ల వద్ద కానీ అదేవిధంగా తాటాకు పూరిల్లులు అటువంటి ఇళ్లలో ఉండవద్దని కూడా అధికారులు హెచ్చరించారు. ఏదేమైనప్పటికీ కూడా తీర ప్రాంతంలో అయితే తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం తీరమంతా కూడా తీవ్ర అలజడి రేగుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే సాయంత్రం అయ్యేటప్పటికి కొంత ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మంగళవారం సాయంత్రం రాత్రి సమయంలో తీరం దాటే అవకాశం ఉన్నందున ఈరోజు రాత్రి నుంచి కూడా సుమారు 80 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా ప్రజలు ఇల్లు వదిలి బయటికి రావద్దని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికే కూడా భయంకరమైన గాలులు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఈదురుగాలులు వీస్తున్నాయి, ప్రారంభమయ్యాయి. మొత్తం మీద తీరంలో అయితే అలజడి రేగుతుంది. ఈ నేపథ్యంలోనే స్కూళ్ళను కూడా ఈ నెల 30వ తేదీ వరకు కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తుఫానుని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మాత్రం సన్నద్ధంగా ఉండాలని చెప్తున్నారు. అలాగే విధంగా అధికారులకు సెలవులు అయితే రద్దు చేశారు. పూర్తిగా సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాలలో ఎక్కడికక్కడే కూడా కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. అటు గ్రామ స్థాయిలోను, మండల స్థాయిలోను, డివిజన్ స్థాయిలోను, జిల్లా స్థాయిలోను ఈ విధంగా కూడా కంట్రోల్ రూములు ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉన్నాము. కానీ ప్రజలు సహకరిస్తూ తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మాత్రం కృషి చేయాలని దీని ద్వారా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించేందుకు తోడ్పాటును అందించాలని అధికారులు కోరుతున్నారు. ఏబీపీ దేశం నుంచి సుధీర్.